అధికారం కోల్పోయిన వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారం సాధించేందుకు ఎంతైనా తెగించడానికి సిద్ధపడుతున్నారు. అధికారమే పరమావధిగా ఆయన ఉచ్చ నీచాలు మరిచిపోయి మహిళలను దూషించడానికి, వారిని అపహాస్యం చేయడానికి కూడా వెనకాడలేదు. 2024 ఎన్నికలకు ముందు ఎప్పటికీ తనదే అధికారమని, తనను ఎవరూ ఓడించలేరని, తన వెంట్రుక కూడా పీకలేరని బీరాలు పోయి బొక్క బోర్లా పడ్డ ఆయన ఇప్పుడు అధికారం పోయేటప్పటికీ గిలగిల్లాడిపోతున్నారు. ఒకవైపు అధికారం పోయింది, మరోవైపు వచ్చే ఆదాయం పోయింది. పైగా ఇప్పుడు చేతి సొమ్ములు వదిలించుకోవాల్సిన పరిస్థితి రావడంతో ఆయనలో అసహనం పరాకాష్ఠకు చేరుకుంటోంది. ఇలా అసహనం పెరిగే కొద్దీ తాను ఏం చేస్తున్నాడో అనే స్పృహ కూడా ఆయనకి ఉండడం లేదు. ఏడాది క్రితం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచే తాను మళ్లీ అధికారంలోకి రావాలని, దానికోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు. అయితే ఏడాది క్రితం టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు జగన్ ఆలోచనలు వేరుగా ఉండేవి. కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, దీంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరిగిపోయిందని, ఏడాది ముగిసే నాటికి ప్రజలందరూ తన వైపే వస్తారని, మళ్లీ తాను ఎటువంటి కష్టం లేకుండా ముఖ్యమంత్రిని అయిపోతారని కలలు కన్నారు. అయితే ఏడాదైనా ఆయన అనుకున్నదేమీ జరగలేదు. ఈ ఏడాదిలో కూటమికి వ్యతిరేకంగా ఏ ఒక్కరూ రోడ్డెక్కలేదు సరికదా, ఎక్కడా నిలదీతలు కూడా లేవు. పోనీ పార్టీ తరపున తానేమైనా చేద్దామనుకున్నా ఒక్క అవకాశాన్ని కూడా టీడీపీ కూటమి తనకు ఇవ్వడం లేదు. దీంతో ఏం చెయ్యాలో పాలుపోని జగన్ చివరికి అరెస్ట్ అయిన నేతలను పరామర్శిస్తూ అక్కడ పోగేసిన జనంతో సీఎం అంటూ జిందాబాదులు కొట్టించుకుంటున్నారు. అంతేనా, రౌడీ షీటర్లని పోలీసులు కొడితే వారిని పరామర్శించి జనం చేత చీత్కారాలు పొందారు. దీంతో ఎటు చూసినా తాను అనుకున్నదేమీ కాకపోవడంతో వ్యూహాత్మకంగా మహిళలపై దాడులకు దిగారు. రాజధాని ప్రాంతం మహిళలు వేశ్యలు అంటూ తన ఛానల్లో తన యాంకర్ చేత మరో కూలీ జర్నలిస్టుతో అనిపించారు. వారి వ్యాఖ్యలతో మహిళా లోకం రెచ్చిపోయి జగన్ కార్యాలయాలపై దాడులకు దిగుతోంది. ఇదే ఇప్పుడు జగన్ కి కావాల్సింది. తనపైన, తన భార్యపైన మహిళలు దాడులు చేస్తే దాన్ని అడ్డుపెట్టుకుని పార్టీని కదిలించాలనేది ఆయన వ్యూహంలాగుంది. నిస్తేజంగా ఉన్న పార్టీ క్యాడర్ నాయకుల్లో మళ్లీ కదలిక తెచ్చేందుకు ఆయన రాజధాని మహిళలపై దాడులకు దిగారు. సాక్షి ఛానల్ డిబేట్ లో చేసిన వ్యాఖ్యలు అన్యాపదేశంగా వచ్చినవి కావని, అవి ఒక వ్యూహం ప్రకారమే చేసినవని నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మహిళలను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలతో తేలిపోయాయి. ఒకవైపు తన ఛానల్ యాంకర్ ని పోలీసులు అరెస్ట్ చేస్తే మళ్లీ సజ్జల ఇలాంటి వ్యాఖ్యలు చేయటం వల్ల ఒక వ్యూహంతోనే ఇలా చేస్తున్నారనేది రుజువైంది. ఒకవైపు తన మనుషులతో రాజధాని మహిళలను తిట్టించటం, దానికి వారు ప్రతిగా ఏమైనా వ్యాఖ్యలు చేస్తే తన భార్యను తిడుతున్నారని బహిరంగంగా ఏడవడమే వారి వ్యూహం. తన భార్య కూడా మహిళనని, తన భార్యపై ఎలా వ్యాఖ్యలు చేస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. మరి రాజధాని మహిళలపై తన మనుషుల చేత ఎందుకు తిట్టిస్తున్నారంటే సమాధానం ఉండదు. మొత్తం మీద జగన్ గత ఏడాదిలో కూటమిపై ఏకంగా ఒత్తిడి తేలేకపోవడంతో ఇప్పుడు ఉచ్చ నీచాలు మరిచి మహిళలను లక్ష్యంగా చేసుకుని రాజకీయ లబ్ధి పొందేందుకు యత్నిస్తున్నారు. అయితే గతంలో నంగేడుపులు ఏడిస్తే ఆంధ్ర మహిళా లోకం జగన్ని నమ్మి ఓటేసింది. కానీ ఈసారి ఎన్ని నంగివేషాలు వేసినా, ఎన్ని నక్క ఏడుపులు ఏడ్చినా వారు పట్టించుకోరనే విషయాన్ని ఆయన మంది మాగధాలు మరిచిపోయినట్లున్నారు.